300 మంది అదనంగా అనమాట. మొత్తం 1000 మంది భార్య. మరి చూడండి, లోక విధంగా ఆలోచిస్తే మరి దాదాపు ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి రావాలంటే దాదాపు ఆయన మరి 3 years పడుతుంది. ఒక కుటుంబం విజిట్ చేయాలంటే 1000 మందిని లెక్కేసుకోండి. అయితే మరి పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడంటే, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలునికి నడవవలసిన త్రోవ నేర్పాలి. ఇప్పుడు చిన్న చెట్టు ఉంది, చెట్టు చిన్నప్పుడే నీళ్ళు పోస్తే ఏమవుతుంది? పెద్దగా అవుతుంది అనమాట. పెద్దగా అయినాక నీళ్ళు పోయడానికి ఉంటుందా? అసలు ఫస్ట్ అది పెరగాలంటే, పెద్ద కావాలంటే నీళ్ళు పోయాలి చిన్నప్పటి నుంచి. అయితే దేవుని వాక్యం కూడా మరి బాలుగా ఉన్నప్పుడు నేర్పించాలి, నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎవరు నేర్పాలి అంటే తల్లిదండ్రులు నేర్పాలి. మరి ఇప్పుడు ఈ యొక్క స్టోరీ